ఇక మన బుడమేరు విధ్వంసం మామూలు కాదు. బుడమేరు కట్ట తెగడంతో చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. చాలామంది పరిస్థితి దారుణంగా తయారైంది. దానికి సంబంధించినటువంటి ఆ కట్టు వేసేటువంటి పనులు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇక ఆపరేషన్ బుడమేరు వరదకు శాశ్వత విరుగుడు దిశగా అడుగులు. అటు ఆక్రమణలు తొలగింపు, ఇటు గట్ల బలోపేతం ఈ దిశగా మొదలవుతున్న బుడమేరు విస్తరణ పనులు డిపిఆర్ను రూపొందించడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు. గండ్లు పడిన చోట రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిర్ణయం. ఇప్పటికే గండ్ల పూడ్చివేత, గట్ల ఎత్తు పెంచిన సర్కారు. ఇక మరిన్ని దిద్దుబాట్లకు రంగం సిద్ధం. జలవనరుల శాఖకు ఆదేశాలు. బుడమేరుకు విజయవాడ దుఃఖదాయని అని పేరు. ఇటీవల ఈ వాగు పగమేరుగా మారి విజయవాడను వణికించిన తీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆపరేషన్ బుడమేరుకు అడుగులు వేస్తున్నాయి. బుడమేరు పరివాహక ప్రాంతంలోని ఆక్రమణను తొలగించడంతో పాటు ఈ వాగు గట్లను బలోపేతం చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. బుడమేరుకు 3 చోట్ల గండ్లు పడడంతో వరదనీరు విజయవాడను ముంచెత్తి బీభత్స సృష్టించింది. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేస్తున్నట్టు 37,000 క్యూసెక్ల వరద వచ్చినా కూడా ఇక బుడమేరుకు ఎలాంటి ప్రమాదం జరగదు. దానివల్ల విజయవాడకు ఎలాంటి అన్యాయం జరగదన్న ఉద్దేశంతో ఇక బుడమేరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులన్నింటినీ గట్లను భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జలవనరుల శాఖ ఇప్పటికే డిపిఆర్ని సిద్ధం చేయాలి. మరి ఎక్కడెక్కడ వ్యవస్థ తక్కువగా ఉంది, తొందరగా డ్యామేజ్ అయ్యేందుకు ఎక్కడెక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి, ఎక్కడ లీకేజీలు ఉన్నాయి, ఎక్కడ తక్కువగా వ్యవస్థ లీక్గా ఉందనే విషయాన్ని వీక్గా ఉన్నాయి గట్లు కానీ కట్టలు కానీ ఆ ప్రాంతాన్ని మొత్తానికి మళ్ళీ కొత్తగా నిర్మించి చేద్దాం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా వరద ఎక్కువ వచ్చినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునే భాగంగా జలవనరుల శాఖ డిపిఆర్ సిద్ధం చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిందట.